మరి నాకు తల్లిని లేకుండా చేసినందుకు నేనెంత బాధపడాలి? నాకు తల్లిని లేకుండా చేసినందుకు నేను ఎంతమందిని చంపాలనే? ఏయ్, మర్యాదగా నా కొడుకు నాకు వదిలేయ్, లేదంటే లేదంటే ఏం చేస్తావే? ఏం చేస్తావే? ఏం చేస్తావే? చంపేస్తా, 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 చంపేస్తా. చల్, నువ్వు నన్ను చంపుడైందే, నేనే నిన్ను చంపుతా. నా తల్లిని చంపినందుకు పగ తీర్చుకుంటా. నా శరీరంలో ఉండి నన్ను ఎలా చంపుతావే? ఏయ్, ఇప్పుడు చంపుడు ఈజీనే. ఇక ఆ బిల్డింగ్ ఎక్కి దూకుతా, నీ బాడీ ముక్కలు ముక్కలు అయిపోతుంది. లేదనుకో ఏ లారీ కిందనో రైలు కిందనో పడతా. అందరూ ఆత్మహత్య అనుకుంటారు. 3 రోజుల తర్వాత ఎట్లయినా నా బాడీలో ఉన్న నీ ఆత్మ బయటకొస్తుంది. గప్పుడు నా బాడీలోకి నేను వెళ్ళిపోతా. నువ్వే బాడీ లేక దెయ్యం లెక్క తిరుగుతావు. ఎట్లుంది నా ప్లాను? వద్దే, నీకు దండం పెడతానే. ఆ అందమైన శరీరాన్ని అలా అర్ధాంతరంగా చంపేకే. చంపి తీరుతావు. నా తల్లిని చంపిన దాని మీద పగ తీర్చుకుంటా. నన్ను చంపడం ఏంటి? అసలు నన్నెలా చంపాలనిపిస్తుంది? అగో చూసినవా, గా బండి కింద పడి దాస్తా. ముందుగా వెళ్తే బ్రేక్ వేస్తాడు, సడన్ గా వెళ్తా, కింద పడతా. ఏంటి ఆగిపోయావు? భయం వేస్తుందా? ధైర్యం సరిపోవట్లేదా? చావాలనిపించడం లేదా? చావడం అంటే అంత ఈజీ కాదే. చంపడానికి దమ్ము కావాలి, గట్స్ కావాలి, తెగింపు కావాలి. నీలాంటి పిడికిది చావడం అసంభవమే. నువ్వు చావలేవు. పిరికిది. వద్దే వద్దే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు. మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,